మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం భద్రగిరి ప్రాంతంలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. అంటే గిరిజన గ్రామస్తుల కష్టాలు ఏ విధంగా ఉంటాయో, కనీస ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో జరిగిన సంఘటనే ఉదాహరణ చెప్పుకోవచ్చు. రాధమ్మ అనే మహిళ కొన్ని రోజుల క్రితం భద్రగిరి ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి జాయిన్ అయింది. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు సపర్యాలు చేస్తున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ ఆమె చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంటికి తీసుకువెళ్ళాలి. ఇంటికి తీసుకువెళ్ళడానికి కనీసం ₹1 కూడా ఆ కుటుంబ సభ్యుల చేతిలో లేదు. ఎవరినైనా సహాయం అడిగినా అంబులెన్స్ కానీ అక్కడ ఎవరైనా వెహికల్స్ ఉన్నా సరే ₹2,500 అవుతాయమ్మా అన్నారు. కనీసం ₹1,000 కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నవారు ఇంకా ఎలా అయినా తీసుకువెళ్ళాలి, తప్పదు కదా మాకు అనుకొని అక్కడ ఒక రిక్షా, అంటే చెత్తని తీసుకెళ్లే బండిలో ఆమె మృతదేహాన్ని అక్కడికి వేసి ఇంటికి తీసుకొని వెళ్ళారు. దారమ్మట వెళ్తూ చూస్తున్న వారందరూ కూడా అయ్యో వీరి పరిస్థితి ఇంత దారుణంగా ఉందని కన్నీటి పర్యంతలయ్యారు. చాలా సందర్భాలు చూసాం. అమాయక గిరిజనులు అయినటువంటి అక్కడ అడవి బిడ్డలు, ఒక భర్త తన భార్య చనిపోతే, వైజాగ్లో చనిపోతే ఆ కాసిన డబ్బులతో ఒక ఆటోలో విజయనగరం వరకు వచ్చి, విజయనగరం నుండి అంటే ఆ ప్రాంతానికి మన్యం జిల్లాకి భుజం పైన నడుచుకుంటూ వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆ డబ్బులు లేక, అంటే భార్య శవాన్ని మోస్తూ ఎంత దూరమైనా నేను నా కుటుంబం దగ్గరికి చేర్చాలి, తన మృతదేహానికి అంత్యక్రియలు చేయాలని ఆ భర్త అంత సాహసానికి చేశాడు. అదేవిధంగా చిన్నపిల్లలు చనిపోతే కనీసం అంబులెన్స్ కూడా డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే సైకిల్ మీద తీసుకెళ్లిన ఘటనలు కూడా చూసాం. అదేవిధంగా డోలీ మూతలు, ఆసుపత్రికి వెళ్ళే సదుపాయం లేక డోలీ మూతలు, ఇవన్నీ కూడా అడవి బిడ్డల కష్టాల వర్ణాతీతమని చెప్పుకోవచ్చు. సో మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి ₹2,500 లేకపోవడం వల్ల ఆ కుటుంబం దీన గాథ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. సో చాలా కుటుంబాల్లో అసలు ఎవరైనా బిడ్డ పుడితే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఆఖరి మజిలీని కూడా అంతే ఆనందంగా సాగనంపాలి అని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకుని నలుగురికి భోజనాలు పెడుతూ క్రాకర్స్ మధ్య డప్పులు వాయిద్యాల మధ్య చేస్తుంటారు. కానీ కనీసం వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు లేవు. అదేవిధంగా దహన సంస్కారాలకు కూడా అంతకన్నా లేవు. అడవుల్లో తీసుకువెళ్ళడం, 4 పుల్లలు తీసుకొచ్చేయడం, వారిని దహన సంస్కారాలు చేశాం. సో దీనిగా చూసిన తర్వాత అడవి బిడ్డల కష్టాలు ఈ విధంగా ఉంటాయా, కనీస అవసరాల కోసం, సదుపాయాల కోసం అంటే ఎంత కష్టమైన నడక మార్గాన్నే వెళ్తారా? సో వారికి ఇంకా ప్రత్యామ్నాయ మార్గమే లేదంటూ అనేక మంది కూడా వారి బాధను చూసి ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఈ సంఘటన చూసిన తర్వాత ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి ఇంకోసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా ఆసుపత్రి దగ్గర ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ ఆసుపత్రి నుండి ఇంటికి చేర్చడానికి ఒక వెహికల్ని ఏర్పాటు చేస్తే మంచిది అని ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. ఏదైతేనే అంతా జరిగిన తర్వాత ఆలోచనలు వస్తాయి, కానీ ముందు వస్తే మాత్రం బాగుండేను. ఆ కుటుంబానికి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఆఖరి మజిలీని అంటే చెత్త దోసుకునే రిక్షాలో తీసుకువెళ్లాల్సి వచ్చింది ఆ కన్న తల్లిని, ఆ కన్న కొడుకు. సో ఎంత బాధ వస్తుందండి. భుజాల మీద తల్లి ఏదైనా కష్టం వస్తే కొడుకు బరువు వయసు చూడకుండా భుజాల మీద తీసుకొని వెళ్తుంది తల్లి. అలాంటిది నా తల్లికి కనీసం డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న నేను చెత్తలు మోసే రిక్షాలో తీసుకెళ్తున్నానంటూ ఆ బిడ్డ ఏడుస్తున్న తీరు చూస్తే ప్రతి ఒక్కరిని కూడా కన్నీరు పెట్టేటట్టు చేస్తుంది. సో ఇది గిరిజన గ్రామస్తుల యొక్క కష్టాలు. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీ మీడియా, పార్వతీపురం మన్యం జిల్లా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు